అమ్మా నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు అంజమ్మ. అంజమ్మ. ఏది కుండల వ్యాపారం చేస్తారా? కుండల వ్యాపారం. కొంచెం బోనాల సీజన్ గా పోతున్నాయా మరి? అట్లనే పోతాయి. పోతున్నాయా? ఎంత వస్తాయి రోజుకి? ఏడయ్యాలి ఏం అమ్మలే. ఏం అమ్మలే? మీరే తయారు చేస్తారా? మేము కొనుక్కొస్తాం. అంటే మీరు కొనుక్కొచ్చి అమ్ముతారు. ఓకే ఓకే. ఎంత ఎంత ఉంటాయి రేట్లు ఇవి? ఇవి 200. సైజుని బట్టా? 200. సైజుని బట్టి రేట్. ఓకే. అంటే ఇప్పుడు ఎక్కడ ఉండేది ఎక్కడ మీరు? మేము ఇక్కడనే ఉంటాం. ఏది మన మోతీనగర్? కబీర్ నగర్. కబీర్ నగర్. ఓకే. సో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఇప్పుడు మహిళలకి 6 గ్యారెంటీలను పథకాలు పెట్టారు కదా, మరి ఈ పథకాలు ఏమైనా అందుతున్నాయా? ఏం లేవు. ఏం లేవా? ఎందుకు వస్తలేవు? వస్తలేవా? వస్తున్నాయట బాగానే 6 గ్యారెంటీలు పథకాలు ఇస్తున్నారట ముసలికి. ఏం లేదు. ఏం లేదు. పెన్షన్ వస్తుంది? దానికి పెన్షన్ వస్తుంది. ఎంత? 2000. 4000 ఇస్తానరుగా? లేదు సార్, 2000 ఇస్తున్నారు. 2000. ఇప్పుడు ఇంకోటి మహిళలకి 2500 ఫ్రీ బస్సు. ఏం లేదు. ఫ్రీ బస్ అవుతుంది కానీ 2500 అవి ఏం లేవు. ఏం లేవా? లేవు. ఫ్రీ బస్సులు ఎట్లుంది మరి పోతుంటే? ఇక మేము ఎప్పుడో ఒకసారి పోతాం అంతే. అంటే ఎట్లుంది? డబ్బులు ఇచ్చినప్పుడు పోయినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఫ్రీగా పోతా అంటే ఎట్లుంది? ఇక ఫ్రీ అంటే ఇక పోతేనే జనాలు. ఇప్పుడు ఈ సన్న బియ్యం కావచ్చు, 500 గ్యాస్ ఇవన్నీ వస్తున్నాయి? ఏం లేదు సార్, కూపన్ మీద వస్తున్నాయి కానీ 500 గ్యాస్ అయితే లేదు. ఈ కరెంట్ మరి బిల్లు కడతా? మేము కడుతున్నాం. ఎంత? మాకు బిల్లు రాలేదు. కిరాయికి ఉంటారా? ఇల్లుందా? మాకు ఇల్లు ఉంది. ఇల్లుందా? మరి ఇట్లా అంటే బిల్లు అయితే రాలేదు ఇంతవరకు. మాకు వస్తున్నది బిల్లు, మేము కడుతున్నాం. మరి ఫ్రీ కరెంట్ కదా 200 యూనిట్. నాకు చదువు రాదేం రాదు, నేను రాపించుకోలే. రాపించుకోవాల్సింది మరి, ఎందుకు బిల్లు కట్టడం? మరి నేను రాపించుకోలే. ఎక్కడెక్కడ వాళ్ళంటే తిరగలేను నేను. ఇప్పుడు మీ ఏరియాలో ఎట్లున్నాయి మరి రోడ్లు, నీళ్లు? మంచిగానే ఉన్నాయి. వస్తున్నాయి ఇప్పుడు. ఇప్పుడు ఒకలా ఇప్పుడు మొన్న ఓట్లు అయిపోయినాయి కదా, మొన్న ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిండు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఓట్లు వస్తే ఎట్లుంటది? ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, బీజేపీ, బీఆర్ఎస్ ఉంది కదా, ఎవరు ఉన్నప్పుడు బాగుండే మరి? ఎవరికి వస్తే బాగుంటది? ఇక అందరు వస్తేనే మంచిగా ఉంటది. ఎవరు సార్? ఇప్పుడు ఇంత ముందు కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇద్దరులో ఎవరి పాలన మంచిగా ఉంది? రేవంత్ రెడ్డి బాగానే ఉన్నాడు. గెలుస్తాడు. ఎందుకు గెలవాడు? గెలుస్తాడు. ఇప్పుడు అంటే జిహెచ్ఎంసీ లో ఎవరు కోటేస్తే బాగుంటది అంటావు మరి? ఎవరికొకరికి వేస్తూనే ఉంటాము ఓటు. పేరు చెప్తామా సార్? పేరు చెప్పాం కదా, వేస్తాము. పార్టీలు అయితే తెలుసుగా, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలుసు సార్. ఇప్పుడు మీ ఏరియాలో లీడర్ ఎవరు తెలుసా? మా ఏరియాలో లీడరా ఈయన దోసపు. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు తెలుసా? నాకు తెలియదు. కుక్కుడుపల్లి మాధవరావు కృష్ణ. మంచిగానే ఉంది. వస్తుంటాడు, పోతుంటాడు, వస్తాడు. ఇక గెలుస్తాడు అంటే దేవుని గెలవాలి. మేమే చేస్తాం కానీ ఇక దేవుని గెలవాలి. అది సరే సార్.